మీరు మూడో అక్క. సో మధ్యాహ్నం 3 గంటలకి టక్కున నా దగ్గర నుంచి ఫోటోలు పంపించమని అడిగి 4-5 గంటల వరకు ఇక్కడ పెట్టేసిందంటే నిజంగా మామూలు విషయం కాదు. మళ్ళీ ఎక్కడ చిన్న ఇది కూడా లేదండి, చక్కగా క్లారిటీగా ఉన్నాయి. నేను నిజంగా కూడా ఇంత గ్రాండ్గా మన సుశీలయ్య అకాడమీ వాళ్ళు చేస్తారని అనుకోలేదు. నిజంగా సుశీలయ్య అకాడమీ వాళ్ళు ఎంత మనసు పెట్టి ఇది చేశారు, ఎంత గొప్పగా చేశారని దానికంటే ఎంత పెద్ద మనసు పెట్టి ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశారనేది నిజంగా అది కొట్టొచ్చినట్టు కనబడిందండి. చాలామంది ఇందాక ఎవరో అన్నారు, డబ్బులు మిగుల్చుకోవడానికి కొంతమంది కార్యక్రమాలు చేస్తారు, డబ్బులు పోగు చేసుకోవడానికి సగం డబ్బులు ఖర్చు పెట్టి సగం డబ్బులు జోబులో వేసుకోవడానికి అని చెప్పేసి చెప్తా ఉంటారు. సరే, అవన్నీ పక్కన పెడితే వీళ్ళు మాత్రం మొత్తం నిజంగా మనసు పెట్టి ఇక్కడ వాళ్ళు చిన్న జాబ్ హోల్డర్స్, చిన్న కళాకారులు పాటలు పాడుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఈ సంస్థని అలా లాక్కొస్తున్నారంటే నిజంగా చాలా గ్రేట్ అండి. ఈ రోజు నుంచి నేను కూడా ఈ సంస్థలో ఒక వ్యక్తిని. మీరు ఎలాగైతే ఎవ్రీ ఇయర్ ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారో ప్రతి కార్యక్రమంలో నేను కూడా వచ్చి ఏదో ఒక పని నేను చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు అక్క అన్న తర్వాత నిన్న అక్క అన్న తర్వాత అక్క కష్టపడుతుంటే తమ్ముడు చూసుకుంటూ ఉండలేడు. కాబట్టి తప్పకుండా మీరు ఎప్పుడు ఏ కార్యక్రమాలు చేసినా కూడా నన్ను కూడా పిలిచి నన్ను కూడా పూలమాలలో ఫ్లెక్సీలో కట్టించండి. లేదా ఇంకా వేరే రకంగా ఏదైనా హెల్ప్ కావాలన్నా కూడా తప్పకుండా నా నుంచి తీసుకోవాలి. ఎందుకంటే నా వెనకాల పెద్ద పెద్ద అన్నయ్యలు ఉన్నారు. వాళ్ళని అడిగో లేదంటే వాళ్ళ గడ్డం పట్టుకోను వాళ్ళను నాకు తెలుసు. మీరు ఫుల్ మీరే మొత్తం మీరు మంచి మీరు ముందుండే మమ్మల్ని లాక్కెళ్తున్నారు. ఆ వెనకాల మీ బామ్మర్ది కూడా వస్తున్నారని చెప్తాను. సో అదనమాట. సో మా అక్కగారు బావగారు అండి ఆయన. సో వారు యాక్చువల్లీ అసలు దీనికి పెద్దపీఠం. సో ఆయుపట్టు అనమాట. సో అలాంటిది ఈరోజు ఇంత ఘనంగా ఇంత చక్కటి సన్మానాన్ని నాకు అందజేసినటువంటి సుశీలయ్య అకాడమీ వాళ్ళకి, ఆర్ట్స్ అకాడమీ వాళ్ళకి ప్రత్యేకంగా శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాను. టోటల్ టీం, ప్రవీణ్ అన్నయ్య అండ్ మా అక్క, బావ, ఇంకా మిగతా సభ్యులందరికీ కూడా, అండ్ మా ఓన్ సిస్టర్ కూడా వచ్చారండి, మా చిన్నక్క. సో మా బావగారు బిజీగా ఉన్నట్టున్నారు, రాలేదు. ఈవిడ మా చిన్నక్క అండి, మా రెండో సిస్టర్. మాకు ఏ కష్టం వచ్చినా కూడా చూడలేదు, వెంటనే టపటపటపటప కాచేస్తూ ఉంటుంది కళ్ళకి నీళ్ళు. సో అందుకే కొంచెం దూరంగా పెట్టాను అనమాట. థ్యాంక్ యూ అక్క వచ్చినందుకు. అలాగే నేను ఇందాక చెప్పాను కదండి, మా బావగారు గంగాధర్ బాబు గారు ఆ రోజు ఆయన డ్యాన్స్ చేయమని నన్ను లాగి డ్యాన్స్ చేయమని అందరూ రౌండ్గా కుర్చీలు వేసుకొని డ్యాన్స్ చేయమని అంటే అప్పుడు డ్యాన్స్ చేశాను. ఆ డ్యాన్స్ చూసి అందరూ అప్రిషియేట్ చేసి ఎంకరేజ్ చేశారు. అలా మా ఊర్లో చాలామంది అయ్యగారులు కానివ్వండి, చాలామంది మా ఊర్లో ఫ్యామిలీస్ కానివ్వండి నన్ను ఎంకరేజ్ చేసి నువ్వు బాగా పైకి వస్తావు అని అంటే, అరే ఏంది నాకు అర్థం కాదు, చినిగిన నెక్కర వేసుకొని చినిగిన చొక్కా వేసుకొని తిరుగుతూ ఉంటే నన్ను పైకి వస్తావు అంటారు ఏంటి అని నేను అనుకునేవాడిని. కోయ దొరలు కూడా నువ్వు ఇదైతావు అదైతావు అని అంటే వాళ్ళే చెప్పిన కాడికి అని అనుకునేవాడిని. సో ఇట్లా చాలా అనుకునేవాడిని. బట్ నిజంగా కూడా ప్రతి ఒక్కరు నా విషయంలో, నా లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా చెప్పినవన్నీ జరిగినాయి. మరి అందరూ ఎంత మంచి మనసుతో అన్నారో నాకు తెలియదు. ఆఖరికి ఆ కోయవాడు కూడా, ఆ రామచిలక జోసి అని చెప్పేవాడు కూడా అయితే ఇంకొక మాట కూడా అన్నారు, మరి అదేందో నాకు అర్థం కాదు. మరి అది అయిపోదు కాదు తెలియదు, కానీ నేను చాలా పెద్ద రాజకీయ నాయకుడిని అవుతా అని చెప్పేసి పరిపాలిస్తాను, సీఎం అవుతా అని చెప్పేసి చెప్పినాడు. మరి ఆ సీఎం అయ్యే ఆలోచనలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ ఆ రాత మాత్రం ఉందని చెప్పేసి ఆయన అన్నాడు. మా తమ్ముడు మొన్న అయ్యప్ప స్వామి టెంపుల్ కొండ మీదకి వెళ్తా ఉంటే, మా తమ్ముడు సంపద అని చెప్పాను కదండి, తను కొండ ఎక్కుతా ఉంటే, అయ్యప్ప కొండ ఎక్కుతా ఉంటే ఒక స్వామీజీ తనంతట తానే పిలిచి ఆశీర్వదించి, నువ్వు చాలా కష్టపడు, అండ్ నీకు ఒక అన్న ఉన్నాడు, ఆ అన్న మీ ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి నీకు అన్న అవుతా అనుకుంటాను, నీకంటే పెద్ద ఆయన ఖచ్చితంగా ఒక దేశాన్ని పరిపాలించేటువంటి ఈ సిచ్యువేషన్ ఉంది, అది బాగా జరుగుతుంది అని చెప్పారు. అక్కడెక్కున్న అయ్యప్ప కొండ మీద ఆర్టిస్ట్గా దేశాన్ని పరిపాలిస్తూనే ఉన్నాడు. ఎన్ని వేల మంది ఆడియన్స్ని ఆకట్టుకున్నాడు. మరి ఇది కూడా దేశాన్ని పరిపాలించినట్టే. అచ్చా, అయితే దీని గురించే చెప్పుంటాడు, దాని గురించి కాదు, దీని గురించే చెప్పుంటాడేమో. బట్ మొత్తానికి అయితే సరే, ఏదేమైనప్పటికీ కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ నిండుగా నాపై ఉండాలి. నేను చెప్పడంలో ఏదన్నా బై మిస్టేక్ ఎక్కడన్నా నేను చెప్పకపోయి ఉంటే నన్ను క్షమించాలని కోరుకుంటూ, మరి మీరందరూ ఇంత పెద్ద మనసు చేసుకొని వచ్చినందుకు, ఇక్కడ వేదిక మీద
ఆఖరి వరకు ఎవరైతే ముందుగా వెళ్తారు అని అనుకున్నానో ఆ వ్యక్తి ఆఖరి వరకు కూర్చున్నారు మా తమ్మారెడ్డి బాబాజారన్న. నిజంగా ఆయన గొప్పతనానికి గొప్ప మనసుకి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే 9 బిజినెస్లు పెట్టుకొని 3,000 మంది వర్కర్స్ను పెట్టుకొని చేతిలో ఆయన ఎవరో సామాన్య వ్యక్తిలాగా నాకేం పనులు లేవు పాటలు లేవు అన్నట్టుగా మనసులో ఎంత ఆయనకు ఇరుకుంది, మైండ్లో ఎంత వర్కౌట్ అవుతుంది, ఏమేం ఆలోచనలు ఉన్నాయో ఒక రోజులో ఎంత కుప్పు ఉంటుందండి ఆయన ముందట. ఇంత కుప్పు ఉంటుంది. వాటి మీద సంతకాలు పెట్టాలా, ఆలోచించాలా, వాటి గురించి చెప్పాలా, చేయాలా, 10 మందికి ఇటు పంపించాలా, 10 మందికి అటు పంపించాలా. సెల్ ఫోన్ కూడా ఆఫ్ చేసి ఎంత చక్కగా కూర్చున్నాడంటే అసలు నాకేం తెలియదు, నేను చాలా మామూలు వ్యక్తిని, నేను పోయి మళ్ళీ నా ఉద్యోగం నేను ఏదో చేసుకుంటానంత ప్రశాంతంగా కూర్చున్నారు. నిజంగా ఎంత నా మీద ఇష్టం ఉంటే అంత ప్రశాంతంగా ఇప్పటి వరకు కూడా కూర్చుంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆ పెద్దన్నయ్యకి ఈ పెద్దన్నయ్యకి అందరికి కూడా నా శిరస్సు నుంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా వీళ్ళంటే స్టేజ్ మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టాం కాబట్టి తప్పదు కాబట్టి కూర్చున్నారు. మీకు అవసరం లేదు, కూర్చోవాల్సిన అవసరం లేదు. అయినా సరే మీరు కూర్చున్నారంటే వీళ్ళలాగానే వీళ్ళకి ఎలాగైతే నమస్కరించానో మీకు కూడా మీ అందరికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నన్ను సినిమా ఇండస్ట్రీలో నన్ను ఆదరిస్తున్న డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి అండ్ ఆర్టిస్టులకి, హీరోలకి అందరికి కూడా కృతజ్ఞతలు. అలాగే నన్ను మిమిక్రీ ఆర్టిస్ట్గా నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి ప్రేక్షకులకి అండ్ మిగతా ఎంకరేజ్ చేస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా చిన్న ప్రకటన. రేపు ఒక చిన్న అవ్వ డైలాగ్ అండి, నాకు అది సెంటిమెంట్. ఒక చిన్న అవ్వ డైలాగ్ చెప్తాను. ఒక అమాయకురాలైనటువంటి ఒక అవ్వ మాట్లాడితే ఆ విధానం ఎలా ఉంటుందనేది తీసుకొని ఆమె రోడ్డు మీదకి వచ్చిందండి. రోడ్డు మీదకి రాగానే గ్రీన్ సిగ్నల్ మీదనే దాటేసుకుంటూ వెళ్ళిపోతుంటే పోలీస్ కానిస్టేబుల్ పిలిచాడనమాట. ఓమా అమ్మ ఓమా ఒక నిమిషం అరే ఓమా అమ్మ. ఆఖరికి ఎటలాగా తప్పించుకొని రోడ్డు పక్కకు పోయిన తర్వాత పోలీస్ కానిస్టేబుల్ వెళ్ళినాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ వెళ్ళి ఏందమ్మా చచ్చిపోదాం అనుకున్నా నీ మీద మన్నవయ్యా చచ్చిపోదామంటారు ఎవరు రాక హైదరాబాద్కి వచ్చిన చచ్చిపోదాం అంటున్నావు ఏంటది అంటే కాదమ్మా లారీలు బస్సులు వస్తున్నాయి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది అక్కడ అవన్నీ ఫాస్ట్గా చాలా స్పీడ్గా వస్తున్నాయి, నువ్వు మధ్యలోకి వెళ్ళి ఉరికితే ఎట్లమ్మా రోడ్డు ఎవరైనా వచ్చి గుద్దిపోతే పరిస్థితి ఏందమ్మా చూసేది లేదా అంటే మరి మంచిగా చెప్పచ్చు కదా. అరే నేను విజులు కొడితే చూసేది లేదా? విజులు కొడితే చూసే వయసు కొడకనాది అమ్మ, నేను విజులు కొడితే నువ్వు చూసే వయసు కాదమ్మా, నేను చెప్పేది నీకు అర్థమైతలేదు. అయితే కానీ మరి ఏంది ఎందుకు వచ్చినావు? ఏం చెప్పాలి కొడుక చాలా కష్టం. ఏందమ్మా చాలా కష్టాలు ఉన్నాయి కొడుక. అరే చాలా కష్టాలు ఉన్నాయా? ఏమైందమ్మా నీకు? ఏం చెప్పాలి కొడుక, 2 కొడుకులు కన్నా 2 బిడ్డలు కన్నా ఒక గారి కొడుకు వారి నీ కుస చల్లకుండా. సరేనమ్మా, ఇప్పుడు నీకు చాలా కష్టాలు వచ్చినాయి అంటావు అంతే కదా? అవును కొడుక, ఏం చేయాలి అర్థమవుతలేదు కొడుక. మరి ఎక్కడి నుంచి గిట్ నుంచి ఎందుకు వస్తున్నావు అంటే సినిమా చూద్దామని పోయినా కొడుక. సినిమా చూద్దామని పోయినావు? ఓహో సినిమా చూసినావు ఈ పట్టణంలో? చూసినా కొడుక వీళ్ళమ్మా మా అన్నయ్య. ఏమైందమ్మా? గలవడ చెప్పిండు గా పక్కన చేయబెట్టి పైసలు ఇవి టికెట్ ఇస్తాడు అని గల్లపోయి కూర్చోమన్నాడు. అట్లనే పెట్టిన పైసలు చేతిలో టికెట్ పెట్టిండు. పట్టుకొని పోతా ఉంటే కాడ తర్వాత కాడన్నాడు గాది కొడుకు. వాడి మీద మన్నవయ్య వాడిని తాడదెంప వాడిని ఆలరక వాడిని దొంగలు కూడా వాడిని ఆలిగుడం పెళ్ళమ్మడం వాడిని చేతులు పడుకోవడం కాళ్ళు పడుకోవడం ఇప్పుడు కాలం కడుపు కాలం చివరికి చెప్ప. ఏమైందో చెప్పమ్మా తిట్లు తర్వాత లిస్ట్ చదువుతున్నావు చెప్తారా పాడుకోవు అమ్మ చెప్పవా? ఏమున్నాడు కొడుక ఆ గాడి కొడుకు దర్వాజ కట్టంగా ఉన్నాడు. టికెట్ పట్టుకుని లోపల నటకని గుర్తుకుని 2 ముక్కలు చింపిడి చేతిలో పెట్టిండు. కోరి నీ కడుపు కాల పైసలు పోసుకున్నాను కాదురా, పైసలు పోసుకున్న మంచి టికెట్ పట్టుకొని పోతా ఉంటే నేను ఇప్పుడు 2 ముక్కలు చేసి చేతిలో పెట్టి ఎట్లా పోయి కూర్చోవర్రా గాడి కొడుక అంటే వాడు అంటాడు లేదమ్మా ఇట్లా చింపే లోపలికి పంపిస్తారు ఇక్కడ అని అన్నాడు. అదే మరి మా ఊళ్ళో పంపారా? లేదు ఇక్కడ హైదరాబాద్లో అట్లనే పట్టణంలో చింపే పంపిస్తారు అన్నాడు. నాకు భయం వచ్చింది, రేపు నా బిడ్డ ఇంటికో అల్లుడి ఇంటికో పోతే నా బట్టలు చింపి లోపలికి పంపిస్తారా ఏంది? ఏందో ఈ కథ అర్థమవుతుంది ఈ పట్టణం వాళ్ళది అని చెప్పేసి వచ్చిన కొడుక చాలా కష్టం. సరేనమ్మా, నీ కష్టాలన్నిటికీ కారణం నాకు అర్థమైపోతుంది. నువ్వు పని చేయమ్మా, నీకు ఫోన్ నెంబర్ ఇస్తా, అర్జెంటుగా ఫోన్ చెయ్యి. ఆ ఫోన్ చేస్తే నీకు అర్థమైపోతుంది, నీ కష్టాలు తీరుతాయమ్మా. గట్లా కొడుక మంచి మాట చెప్పినావు కొడుక అని చెప్పేసి టికెట్ పట్టుకున్నది. ఫోన్ దగ్గర పోయి ఫోన్ చార్జ్ చేసింది. ముఖాముఖి అనే ప్రోగ్రాంలో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు. డైరెక్ట్ ఫోన్ చేసింది.
అవును అయ్యా చెప్పండి. అయ్యా చెప్తారా కొడుక, నాకు చాలా కష్టాలు కొడుక, గదికే ఫోన్ చేసిన బిడ్డ. సరే చెప్పండి, మీ కష్టాలకి కారణం కిరణ్ కుమార్ రెడ్డి గారు నాకు బాగా తెలుసు. నిర్భయంగా చెప్పండి, మనుషులను పంపిస్తాను, ఎంక్వైరీ అయిపిస్తాను, తగిన ఫలితం చూపిస్తాను. గదే కొడుక, నువ్వు సాయం చేస్తాను కొడుక, నీకు ఫోన్ చేసిన బిడ్డ. సరే చెప్పండి, చెప్తారా కొడుక. ఏం లేదు కొడుక, నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు బిడ్డ. నీ కడుపు సాలకుండా సచ్చి నీ కడుపులో ఉంటా బిడ్డ. ఆల్రెడీ పుట్టినోడు చాలు, మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు, అంత ఓపిక టైం నాకు లేదు. కాదు బిడ్డ, ఏం లేదు కొడుకు, నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు బిడ్డలు కొడుక, కాదు కొడుకు, పెద్ద కొడుకు ఏమైనా పత్తాలట మధుర అంటే వారి ఇంట్లో పిల్లల తారదప్పమా, నామనరకమా, దొంగలు నాలుగుడే పేర్లముడే చేతి పడుతున్నా, కాళ్ళు పడుతున్నా, దిప్పుడు కదా, కడుపు కాల శివ వారి మీద మనం చెప్పండి. ఫోన్ పెట్టేసింది కొడుక, ఈయనేం ఫోన్ చెప్పి ఈయనేం సాయం చెప్తాడు. ఏం చెప్పండి అంటారు తప్ప ఇంకేం సాయం చెప్తలేడు. నేను పోతానా కొడక అని చెప్పేసి బస్ స్టాండ్ దగ్గర పోయింది. బస్ స్టాండ్ దగ్గర పోయినా తాగుపోతాడు వచ్చింది. అయ్యో జర సైడ్ చదువు కొడక, ఏందమ్మా గీ డబల్ బస్ ఏడబోతుంది, సింగిల్ ముఖం వేసుకొని డబల్ బస్ కావమ్మా. కాదు కొడక, గీ డబల్ బస్ ఏడబోతుంది, పోతుంది కావచ్చు. ఎక్కడికి పోతుంది కొడక? పైది సికింద్రాబాద్ పోతుంది, కింది హైదరాబాద్ పోతుంది. గట్లెట్లా పోతాయి కొడక? ఎక్కినాక విడిపోతాయి. ఎక్కువ అమ్మాంతో ఆ ముసల్దాన్ని బస్సు ఎక్కించిండు. ఈడెక్కిన తర్వాత కొడక సీటు కూర్చున్నామంటే సీట్ లేదు కదా బిడ్డ. అమ్మ పైన ఖాళీ ఉంటాయి, పైన మస్తు ఖాళీ ఉంటాయి, పో పైకి. ఆమె పైకి పోయింది. ఈలో కండక్టర్ వచ్చింది. టికెట్ బైసాబ్ టికెట్, హలో బాబు టికెట్. అరే నా పేరు టికెట్ కాదు. అరే నీ పేరు అడతలేనా, టికెట్ తీసుకోంటున్నా. నాకు అవసరం లేదు, నీకు అవసరం ఉంటే తీసుకో. అరే అట్లా కాదురా బాయ్, బస్సు ఎక్కిన ప్రతి ఒక్కరు టికెట్ తీసుకో అంటున్నా. అట్లా బస్సులో ఎక్కిన ప్రతి ఒక్కరు టికెట్ తీసుకోవాలా? నువ్వు తీసుకున్నావు టికెట్? తీసుకోలేదు. డ్రైవర్ తీసుకున్నావు టికెట్? తీసుకోలేదు. మరి ఊరంతా బస్సు వేసుకొని గిర్ర బాప్కా జాగిరి లెక్క తిరుగుతున్నారు. నీకులేని టికెట్, గిట్ల దిగుతున్నావు, నాకెందుకు టికెట్? అరే అట్లా కాదురా బాయ్, మేము స్టాప్ రా. నేను కూడా స్టాప్లోనే దిగుతా. అరే స్టాప్ అంటే ఆ స్టాప్ కాదురా, ఇది బస్ స్టాప్ కాదు నేను అనేది. మేము స్టాప్ అంటే ఉద్యోగస్తున్నాం. అరే నాకు కూడా ఇప్పారా అది బై ఉద్యోగం, ఖాళీ పీలి తిరుగుతున్నా, తాగలేక వస్తున్నా, పైసలు లేవు, ఎక్కడి నుంచి వస్తాయి బై, జర నాకు కూడా ఇప్పి ఉద్యోగం. అరే ఉద్యోగం ఇప్పిస్తే వచ్చేది కాదురా అయ్యా, నాకు కోపం రానియక. అచ్చా కోపం వస్తే ఏం చేస్తా? కోపం రానియకన్నా కోపం వస్తే ఏం చేస్తా? ఏం చేస్తానా? సికింద్రాబాద్ ఉన్నావు కదా, ఎగిరి తంతపోయి హైదరాబాద్లో పడతావు. అబ్బా గంత పవర్ఫుల్ కదా అంటావా? కొంచెం మెల్లగా రాదు. ఎందుకు? ట్యాంక్ బండ్ మీద దిగాలి. ఈలోపు ఆ పైనుంచి అవ్వ కింది గురికి వచ్చింది. తాగిందంట దిగుతుంది. కొట్టకు, నువ్వు ముందు విషయం చెప్పు. నువ్వు కొట్టకు. అర్థం పగదరా కుక్కల కొడకడి మీద సత్తిరా నాయన, సత్తి కొద్దిలైతే సత్తుంది. ఏమైనా మా ఎందుకు కొడుతున్నావు చెప్పు, ఏమైందా? గాలి కొడక, నువ్వేమో డ్రైవర్ ఉన్న బస్సులో పోకుండా నన్ను డ్రైవర్ లేని బస్సులో పంపుతావురా. పాపం పైన డ్రైవర్ లేదనుకో కింది గురికి వచ్చిందా. సో ఈ విధంగా ఒక అవ్వ వాయిస్ సిస్టమ్ కూడా సరదాగా చెప్పుకోవచ్చు అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మీ శివారెడ్డి. మిత్రులారా, అందరికీ చిన్న ప్రకటన. రేపు అక్టోబర్ 3వ తేదీన తనికెళ్ల భరణి గారికి అక్కినే నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా అద్భుతమైన సన్మానం ఉంది. అక్టోబర్ 3 తనికెళ్ల భరణి గారికి ఇదే వేదిక మీద ఆత్మీయ సత్కారం, శృతిలయ సత్కారం. నేటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక్క నిమిషం ఆమని గారు మరి నేటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాద ప్రస్తుతాలు అందిస్తూ శృతిలయ